ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పీ 1వ టెన్నెల్ అవుట్లెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి కలెక్టర్ ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పీ 1వ టెన్నెల్ అవుట్లెట్ను సందర్శించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పీ 1వ టెన్నెల్ అవుట్లెట్ను సందర్శించారు. ముందుగా జిల్లా కలెక్టర్ టెన్నెల్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో టెన్నెల్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్కు ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పీ టెన్నెల్ 1 అవుట్లెట్ పథకంపై వివరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద 5వ పొడవైన టెన్నెల్ అని, 10 మీటర్ల డయాతో చేపట్టిన ఈ టెన్నెల్ మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు ఉందని తెలిపారు. ఈ టెన్నెల్ ద్వారా 4,000 క్యూసెక్ల నీటిని తీసుకువెళ్లే సామర్థ్యంతో డిజైన్ చేయడం జరిగిందని, గరిష్టంగా 5,570 క్యూసెక్ల నీటి సామర్థ్యం ఈ టెన్నెల్కు ఉంటుందని, శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 1,925 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టన్నెల్ నిర్మాణం చేపట్టగా సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు 4,658.59 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపారు. టన్నెల్ నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కారణాలను ఆయన జిల్లా కలెక్టర్కు వివరిస్తూ రాష్ట్ర విభజన, కరోనా తదితర కారణాల వల్ల టన్నెల్ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన టన్నెల్ సామర్థ్యం, టన్నెల్ డయా తదితర సాంకేతిక అంశాలను జిల్లా కలెక్టర్, ఎస్పీకి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న మన్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ టన్నెల్ 1వ అవుట్లెట్ను సందర్శించారు. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని, అందువలన త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జయప్రకాష్ అసోసియేట్స్ ప్రతినిధులతో కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించారు. దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, టెన్నెల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీజేవి సత్యనారాయణ, డిఈ చక్రపాణి, లలిత, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేందర్, రవిరాజ్తో పాటు జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ ప్రాజెక్టు ఏజెన్సీ ఏజీఎంలు దీపక్ జైన్, వీరేందర్ సింగ్, చందంపేట తహసీల్దార్ శ్రీనివాస్, చందంపేట ఎంపీపీ పార్వతి తదితరులు ఉన్నారు.